హలో. బుజ్జికి కునుకే రాదాయే, నోటికి మెతుకే చేదాయే, ఒంటిలో తాపం ఏదో మొదలాయే. రేయ్ ఏంట్రా? బుజ్జి కొన్నా నన్ను వీడిపోవద్దు. నువ్వు పాడడం ముందు ఆపుతావా? ఏ నా పాట కన్నా ఆడి పేరు దరిద్రంగా ఉందే, బుజ్జి కన్నా. నీ ఎక్సే కదా. నిన్ను చుట్టుకున్నాడు, నువ్వు బుజ్జుకున్నాడు. యబ్బా రే, అది సరదాగా టైం పాస్ కి మాట్లాడుకున్నాం. ఏమే మీ టైం పాస్ కి నాలాంటి మంచి అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటారా? అదేంటే కన్నాలో 4 ఏలు. బుజ్జి కన్నా నా వాడు, బుజ్జి కన్నా నా వాడేమన్నా బుజ్జిగా ఉన్నాడా? వాడు సేమ్ పందిలా ఉన్నాడే. రే, ఇప్పుడేది వాడి గురించి మాట్లాడుతున్నావు? దట్స్ మై పాస్ట్. దట్స్ మై పాస్ట్. అది పాస్ట్ లో ఉంటే ఓకే నికితా, ప్రెసెంట్ లోకి ఎందుకు వస్తున్నాడు? నాకిప్పుడు వాడి మీద ఏ ఫీలింగ్స్ లేవురా. ఏ ఫీలింగ్ లేకుండానే బుజ్జి కన్నా అనే ముద్దు పేరుని ఇంకా మార్చకుండా పెట్టుకొని ఉన్నావా? రే, వాడి గురించి ఆలోచిస్తేనే కదరా మార్చాలి. వాడి కాంటాక్ట్ పక్కకి కూడా పోలేదురా. వాడి గురించి ఆలోచనే లేదా? లేదురా. వాడి కాంటాక్ట్ ఉందన్న మ్యాటరే లేదు. లేదా? లేదు. లేదా? లేదు. నికిత అబద్ధం చెప్తున్నావు నికిత, పచ్చిగా అబద్ధం చెప్తున్నావు నికిత. నువ్వు వాడితో డ్రైవ్కి వెళ్ళావు నికిత. రే, సడన్ గా కాల్ చేసి చాలా డిప్రెషన్ లో ఉన్నాను, కొంచెం బయటికి వస్తావా అని అడిగాడు. నేను డిప్రెషన్స్ లో ఉన్నప్పుడు వాడే నా దగ్గర ఉన్నాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. సో ఫ్రెండ్లీగా వెళ్ళాను. మాకు సిద్ శ్రీరామ్ సాంగ్స్ అంటే ఇష్టం, సో వింటూ వెళ్ళాం. ఆల్ ఆఫ్ అ సడన్ నీ ఫేస్ ఒక సెకండ్ నా కళ్ళ ముందుకొచ్చింది. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. నేను వెంటనే వెళ్ళిపోదామని చెప్పాను. కానీ వాడు స్టీల్ ప్లాంట్ దాకా వచ్చాం, యారడ బీచ్లో సన్ రైజ్ చూసి వెళ్దామన్నాడు. ఇట్ మేడ్ సెన్స్. సరే ఓకే అని సన్ రైజ్ చూసి వచ్చేసాం. వేరే ఏం జరగలేదురా. హలో. ఏంటి వాడు రమ్మంటే నువ్వు బీచ్ వరకు వెళ్ళిందానివి, ఆ పక్కనే రిసార్ట్ లో రూమ్ బుక్ చేస్తే కూడా వెళ్తావా? ఏ ఛీ, డ్రైవ్కి వెళ్ళాం, తిరిగి వచ్చేసాం, ఇంకేమీ జరగలేదు. నికిత, ఇది చెడ్డీలు వేసుకునే చిన్న పిల్లలకి చెప్పినా నమ్మరు. ఒక ఫుల్ నైట్ తన ఎక్స్ తో హాయిగా బయటికి వెళ్ళిందంట, కానీ ఏమీ జరగలేదంట. ఏంటి కొయ్ కొయ్, నువ్వు కొయ్. ప్రదీప్, నేను దాచాలనుకుంటే మొత్తం దాచేదాన్ని. ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేదాన్ని. ఎందుకంటే నేను మొత్తం చూశానని నీకు తెలుసు. ఎన్ని రోజులు నువ్వు చెప్పిన దాంట్లో ఏది నిజం ఏది అబద్ధం నాకు అసలే తెలియట్లా. నేను ఒకటే ఒకటి అడుగుతాను, మనం చేయబోయేదే ఫస్టా లేదంటే ఇంతకు ముందే? ప్రదీప్ ప్లీజ్, ప్రదీప్ ఇలా చీప్గా మాట్లాడుకురా. నికితా, నువ్వు చేసుంటే ఏ తప్పు లేదు నికితా, కానీ నువ్వు ఆ పని చేసి చేయలేదని చెప్తున్నావే, దానికే నాకు మండిపోతుంది. అయ్యో, ఏదైనా జరిగితేనే కదా ఒప్పుకోవడానికి. 6 గంటలు కలుసున్నారు కదా, వాడు నిన్ను లైట్ గా కూడా టచ్ చేయలేదా? అదే డ్రాప్ చేసి వెళ్ళేటప్పుడు హగ్స్ ఇస్తారే, తర్వాత షేక్ హ్యాండ్స్, లేదా ఈ గేర్ వేసేటప్పుడు లైట్ గా. అయ్యో ప్లీజ్ ప్లీజ్ సరిగా మాట్లాడేం అర్థం కావట్లా. ఫస్ట్ లో నువ్వు నన్ను లవ్ చేసేటప్పుడు నాకు చాలా ప్రౌడ్ గా ఉండేది. నికితా నా లవరు, నికితా నా లవర్ అని అందరికీ చెప్పేవాడిని. కానీ ఇప్పుడు నీ ఎక్స్ లవర్లని చూసేటప్పుడు నాకు నీ టేస్ట్ మీద డౌట్ వస్తుంది. నేను ఉన్నప్పుడే నువ్వు వాడితో తిరుగుతున్నావంటే అప్పుడు నేనెంత చేతగాని వాడిని అయిపోయినా అని నా మీద నాకే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. సరే నికిత, నేను ఒక పని చేస్తా. నేను నా ఎక్స్తో ఒక లాంగ్ డ్రైవ్ యారాడ బీచ్కి వెళ్ళి సన్ రైజ్ చూసి వస్తాం, కానీ ఏమీ చేయకుండా వస్తాం మీలాగే. ఏయ్, నటించకే. అల్లుడు అందంగా ఉన్నాడు కదా.
ఒరేయ్ నీ తమ్ముడు ఎవరినో లవ్ చేస్తున్నాడు. లేచిపోమని చెప్పండి. ఎవరన్నా అడగవా? నేను వాడిని అడిగితే వాడు నా పెళ్ళాం గురించి అడుగుతాడు. మనం ఒకళ్ళ దగ్గర ఏ లిమిట్లో ఉంటామో వాళ్ళు కూడా మన దగ్గర అదే లిమిట్లో ఉంటారు. ఒక నిమిషం, మీరెందుకు వెళ్తున్నారు? కూర్చోండి. లేదు, మీరు ప్రైవేట్గా ఏదైనా మాట్లాడచ్చు, మాట్లాడండి. నీకు జరిగితే తెలుస్తుంది. ఏమిటాయ్? వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, టిండర్, టెలిగ్రామ్, హైకు, మెసెంజర్, జీమెయిల్, జీపే, పేటిఎం, ఎస్ఎంఎస్, స్నాప్చాట్, టన్ ఇలా అనేకమైన యాప్స్ ఉన్నాయి. దీంట్లో ఒక యాప్ పూర్తిగా చూడడానికి ఒక రోజు కంటే ఎక్కువ పడుతుంది. మీ కూతురు ఫోన్లో అన్ని యాప్స్ ఉన్నాయి. అంతేకాదు ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్, స్కూల్ మేట్, కాలేజ్ మేట్, ఆఫీస్ మేట్, ట్యూషన్ మేట్, బస్ మేట్, జిమ్ మేట్, డాన్స్ మేట్. దీంట్లో ఎవడో ఒకడు సురేష్ అంట షటిల్ మేట్ అంట. తను షటిల్ ఆడడానికి ఒక మేట్ ఉండలో నాకు ఏ సమస్య లేదు, కానీ తను షటిల్ ఆడుతుందనే నాకు ఇప్పుడే తెలిసింది. అదే సమస్య. మొత్తం తెలుసుకోవాలి కదా. అవును. ఎందుకని అడగండి. ఎందుకు? కాల్ జారి పడతాం కదా. అంటే మొత్తం తెలుసుకోవాలి. అవును. మొత్తం తెలుసుకోవాలి. అవును. తెలుసుకోవాలి. అవును. తెలుసుకుంటా. 4 రోజుల తర్వాత కదా పెళ్లి చూపులు. ఇంకో 3 రోజులు మీ అమ్మాయి ఫోన్ నా దగ్గరే ఉంటుంది. మరి నా ఫోన్ తన దగ్గరే ఉంటుంది. నిఖిత, కమ్ ఇన్ సైడ్. నాన్న అక్కడ మిస్ అయింది. నాన్న ప్రదీప్ ఫోన్లో ఏం లేదు నాన్న. తను చాలా మంచోడు నాన్న. బుల్షిట్. గివ్ మీ. ఏంటి అండర్టేకర్, కొత్త ఇల్లు ఎలా ఉంది? బడుద్దాయ్. ఇదిగో, ఆ పింజారి అన్ని డిలీట్ చేసి పారేసాడు అనుకుంటా. ఇప్పుడు మనమేం చేస్తాం? వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేసి పారేసి దాన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాం. రెస్టోర్ బ్యాకప్ అనే యాప్ అడుగుతుంది. మరి అడుగుతుంది కదా, రెస్టోర్ చేస్తాం. వాడు డిలీట్ చేసిన మెసేజ్లన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. శ్వేత, కుక్క రూమ్ దాటి బయటకు వచ్చేసింది. గట్టిగా కట్టేసి కుక్కని. సిట్. 3 రోజులే కదా అన్నారు. 3 రోజులు నిఖితకి పూర్ణ సమ్మతం. ఎందుకని అడగబోయి ప్లీజ్. హౌ కమ్? ఉత్తమన్ ప్రదీప్ ఇక మీదే ఉత్తముడా కాదా అని తేలబోతోంది. ప్రదీప్, నేను నీలా ఫోన్ మార్చుకోవాలి, లేదంటే నాకు ఈ పెళ్ళే వద్దు. ఎస్